నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి 30వ తేదీన మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని సురేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అందరూ పాటించాలని, మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సురేష్ కుమార్ అన్నారు. మలేరియా జ్వరం ఎక్కువగా వర్షాకాలంలో వస్తుందన్నారు. చేతులు కాళ్లను దోమల కాటు నుంచి రక్షించుకోవాలన్నారు. దోమల నివారణ మందులను వాడాలని పేర్కొన్నారు. దోమలు రాకుండా ఇంటి కిటికీలకు, తలుపులకు మస్కిటో నెట్ మెషిన్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దోమకాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి బెడ్లపై దోమతెరలను ఉపయోగించాలని తెలిపారు. ఇంటి లోపల ఆవరణలు ఎక్కడా మూత లేకుండా కొద్దిగా నీళ్లు కూడా నిల్వ ఉంచకూడదన్నారు. పూల కుండీల క్రింద పెంకులు, కొబ్బరి బోండాలు, రుబ్బు రోళ్లు, పనికిరాని వస్తువులు, పాత టైర్లు, తాగి పడేసిన టీ కప్పులు, సీసాలు, గాబులు, నీటి ట్యాంకులు, సంపులు, కూలర్లు, నీటి గుంతలు, ఇంటిలో నీరు నిల్వలు ఉన్న పాత్రలపైన మూతలు పెట్టాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మాధవీలత, మాస్ మీడియా అధికారి డి శ్రీనివాసులు, సబ్ యూనిట్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ మలేరియా అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. మెదడుకు సోకితే ఇంకా చాలా ప్రమాదకరం. గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ వస్తే మెదడుకు సోకే అవకాశం ఉంది కాబట్టి అది చాలా ప్రమాదకరంగా పరిగణించే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మలేరియా నియంత్రణ దిశగా పనిచేయాలి, అవగాహన పెంచాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యాంటీ మలేరియా మంత్లో. దీనిలో భాగంగా మేము ప్రతి వారము మంగళవారము వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్లో శానిటేషన్ భాగంలోని పాయింట్లన్నింటినీ రికగ్నైజ్ చేయడము, పంచాయతీ సెక్రటరీకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని ఏఎన్ఎంల ద్వారా 848 ఏఎన్ఎంలు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ చర్యలన్నింటినీ కూడా చక్కగా వినియోగించుకుంటా ప్రజలందరూ దోమలు పెరగకుండా ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు మలేరియా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందువలన, వర్షాలు వచ్చి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నందువలన ప్రతి ఒక్కళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మలేరియా మాసోత్సవాలు జరపమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినందువల్ల మేము మలేరియా మాసోత్సవాలను పెద్ద ఎత్తున జిల్లా మొత్తం జరుపుతున్నాము. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దోమ పుట్టకూడదు, దోమ కుట్టకూడదు, అట్లాగే మలేరియాని మనము పూర్తిగా నివారించగలగాలి. ప్రస్తుతం జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ 22 వారాల్లో 8 కేసులు రిపోర్ట్ అయినాయి. అట్లాగే ప్రైవేట్లో కూడా ఎవరైనా డాక్టర్ కానీ మలేరియాని డయాగ్నోస్ చేస్తే వెంటనే మాకు డిపార్ట్మెంట్కు నోటిఫై చేయాలా. ఈ దోమలు మరియు లార్వా నివారణకి మేము ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటిస్తున్నాం. దీనికి మున్సిపాలిటీ, పంచాయతీలు మరియు రూరల్ వాటర్ వర్క్స్ అట్లాగే ఎంపీడీఓల సహకారం చాలా అవసరం. పోతే ప్రజల్లో మలేరియా పట్ల ఎక్కువగా అవగాహన కల్పించాలి. అంటే ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎక్కడ నీరు నిల్వ లేకుండా లార్వాలు పెరిగే అవకాశం అనేది ఇవ్వకూడదు. సాయంత్రము చీకటి పడకముందే తలుపులు కిటికీలన్నీ మూసుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా పూర్తిగా పొడవుగా ఉండే దుస్తులు ధరించాలి. అట్లాగే దోమతెరలు వాడాలి. మరికొంతమంది ఈ కాయిల్స్ కానీ లేకుంటే లిక్విడ్స్ కానీ వాడతారు, అవి కూడా వాడుకోవచ్చు. ఏదేమైనా దోమల నుంచి రక్షణ కల్పించుకోవాలి. సో ఇంటి బయట ఉన్న దోమల విషయమై హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి కృషి చేసి ఇక్కడ ప్రబలకుండా చూడాలి. వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాల అప్రమత్తంగా ఉంది. మిగతా డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము మలేరియాను నియంత్రించి
ఎవరు కూడా మలేరియా బారిన పడకుండా కాపాడుతామన్న ఉద్దేశంతో ఈ మలేరియా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ టీవీలలో స్క్రీన్ల ద్వారా వీక్షించాలని కోరారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం, అంబేద్కర్ భవన్, గాంధీ పార్కుల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాసరెడ్డిని పుష్పగుచ్చాలు అందజేసి సాలువాలతో సత్కరించి ఎంపీగా ఎంపికైన మాగుంట శ్రీనివాసరెడ్డిని వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి అధికారిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, జనసేన నాయకులు మాగుంట అభిమానులతో ఫోటోలతో దిగి ఉత్సాహంగా గడిపారు. తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. జూన్ 12వ తారీఖు అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక సంచలనం సృష్టించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరచుకునే దానికి నిర్ణయించిన సమయం అది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనేది చాలా అద్భుతంగా జరగబోతుంది. 11:27 సమయంలో వారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అందుకు భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు, ఇక ఇతర కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు కూడా రావటం అనేది ఒక బ్రహ్మాండంగా జరగబోయే కార్యక్రమం. ప్రజలందరూ కూడా అంటే నేరుగా వెళ్ళి చూసేదానికి కష్టతరమైన వాతావరణం ఉన్నది కాబట్టి మేము ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం తరఫున ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇళ్లలో కూడా మీరు టీవీల్లో నుంచి కూడా తిలకించవచ్చు ఉన్నప్పుడు
అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించవలసిందిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే వీలవుతుందనేది ప్రతి ఒక్కరు కూడా వారిని ఆశీర్వదించమలుచుగా మాగుంట కుటుంబ సభ్యుడిగా నేను మీ అందరికీ కూడా కోరుకుంటూ ఉన్నాను. వర్ధిల్లాలి పేదల పాలిట పెండింది మాగుంట సేనన్న నాయకత్వం. వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాగుంట సేనన్న నాయకత్వం. వర్ధిల్లాలి అంబేద్కర్ పూలే ఆలోచన పరుడు మాగుంట సేనన్న నాయకత్వం. వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాత మాగుంట సేనన్న నాయకత్వం. జోహార్ మాగుంట సుబ్రహ్మణ్య, జోహార్ మాగుంట సుబ్రహ్మణ్య. వర్ధిల్లాలి మాగుంట సేనన్న నాయకత్వం. వర్ధిల్లాలి పేదల పాలిట పెండింది మాగుంట సేనన్న నాయకత్వం. సార్ ఒకసారి కూర్చోండి. బ్యాంక్లో ట్రాన్స్ఫర్ కరెక్ట్ సార్ మీరు కూడా చూడండి. సార్ ఒకసారి గెలిచిన సందర్భంగా హ్యాపీ బర్త్డే మా కొడుకు కూడా 500 తలుపుతే ఉదయవాడు రమ్మన్నారు. తలుపు థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న కార్పొరేషన్ల చైర్మన్లు 3-మెన్ కమిటీ సభ్యులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఒంగోలు నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తున్న ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను బ్యాంకు సీఈఓకు అందజేశారు. కమిటీలో ఉన్నటువంటి సభ్యులను కూడా రాజీనామా చెప్తూ తీర్మానం చేశారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కమిటీ సభ్యులను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడింది. నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రకాశం జిల్లా శాసనసభ్యుల సమావేశం తర్వాతనే కొత్త కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో విద్యా వ్యవస్థలో సంచలన విజయాలకు శ్రీ సరస్వతి విద్యా సంస్థలు అని మరోసారి నిరూపించడం జరిగిందని విద్యా సంస్థల చైర్మన్ ఎంవి రమణారెడ్డి అన్నారు. పేర్నమెట్లోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల ప్రాంగణంలో ఏపీ ఈఏపీ సెట్ 2024 పరీక్షా ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ఈఏపీ సెట్ 2024 పరీక్షా ఫలితాలలో సాధారణ విద్యార్థులతో మంచి ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో 425వ ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉందని రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకర్స్ తో మరోమారు చరిత్ర సృష్టించిన శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కె సాకేత్ సాయిరాం 425వ ర్యాంక్, చంద్ర విహారిక 1076వ ర్యాంక్, గోపీచంద్ 1275, ఇంద్రసేనారెడ్డి 1592వ స్టేట్ ర్యాంకులు సాధించారన్నారు. వీరితో పాటుగా 2000 లోపు ర్యాంకులు సాధించిన వారు 4, 10,000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 32 మంది, 20,000 లోపు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు 100 మంది ఉన్నారని తెలిపారు. సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగాశంకర్ రెడ్డి, సీఈఓ ఎన్వి సురేష్, ప్రిన్సిపల్స్, అధ్యాపక సిబ్బంది కృషి ఫలితంగానే ఉత్తమ ఫలితాలు రావడం జరిగిందని తెలిపారు. ఈరోజు విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో కె సాకేత్ సాయిరాం అనే స్టూడెంటు స్టేట్ 425వ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే అదే విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో 854వ ర్యాంక్ సాధించారు. ఈ 2 ర్యాంకులు కూడా డిస్టిక్ ఫస్ట్ సాధించడం జరిగింది. అట్లానే ఆర్ చంద్రవిహారిక అనే అమ్మాయి 1176వ ర్యాంకు, కె గోపీచంద్ 1275వ ర్యాంకు, మరి ఇంద్రసేనారెడ్డి 1592వ ర్యాంకు సాధించారు. 2000 లోపు 4 విద్యార్థులు, 10,000 లోపు మరి 32 మంది విద్యార్థులు, 20,000 లోపు 89 మంది విద్యార్థులు సాధించి అత్యధిక మంది విద్యార్థులు మరి ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లానే మరి గత టూ డేస్ క్రితము మరి రిలీజ్ అయిన జేఈ అడ్వాన్స్ మరి ఐఐటి ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకుల్లో కె వెంకటపణి అనే స్టూడెంట్ 1584 ర్యాంక్ సాధించి మరి ఐఐటిలో మంచి కాలేజీలో సీట్ సాధించబోతున్నాడు. అట్లానే మరి కె సాకేత్ సాయిరాము 1944 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే మెయిన్స్లో కూడా మరి కె సాకేత్ సాయిరాము 99.65%, కె గోపీచంద్ 99.59%, మరి 90% పైన 32 మంది విద్యార్థులు సాధించి జేఈ మెయిన్స్లో కూడా మరి స్టేట్లో సరస్వతి నెంబర్ 1 అని మరోసారి నిరూపించుకోవడం జరిగింది. మరి అట్లానే మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వెంకట పవన్ కుమార్ ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించడం జరిగింది. సాకేత్ సాయిరామ్ ఆల్ ఇండియా 17వ ర్యాంక్ సాధించాడు. అట్లానే జేఈ మెయిన్స్ మ్యాథ్స్లో 100కి 100 మార్క్స్ సాధించి 100కి 100% సాధించి మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మ్యాథమెటిక్స్లో సాధించడం జరిగింది. మరి అట్లానే మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా ఐపీ ఎగ్జామ్స్లో కూడా మరి సరస్వతి స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి 470కి 466 మార్కులు 6 విద్యార్థులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 6 విద్యార్థులు వచ్చారు. అట్లానే 470కి 405 మార్కులు సాధించి మరి 13 మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అట్లానే 464 మార్కులతోటి స్టేట్ థర్డ్ మరి 19 మంది విద్యార్థులు సాధించారు. ఇవే కాకుండా బైపీసీ ఫస్ట్ ఇయర్లో కూడా 435 మార్కులతోటి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే సెకండ్ ఇయర్లో కూడా 1000కి 991 మార్కు సాధించి సాయి కిరణ్ అనే స్టూడెంట్ 991 మార్కుతోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మరి ఈ ఫలితాలన్నీ సాధించిన విద్యార్థులందరూ కూడా ఈ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణము అట్లానే మాకు నిత్యము సహకరిస్తున్న స్కూలు యాజమాన్యాలకి, మా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి స్టూడెంట్స్ని పంపించిన ప్రతి పేరెంట్కి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి స్టూడెంట్కి కూడా మేము 100% న్యాయం చేస్తామని మీకు ఒకసారి నేను మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఎప్పుడు నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ కాలేజీలో ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా జరుగుతుంది. షెడ్యూల్ కానీ వాళ్ళకి వచ్చే మెటీరియల్ కానీ వాళ్ళకి ఇంకా మంచి ర్యాంకులు రావాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాలేజీలో 100% డౌట్ లేకుండా చేరొచ్చని చెప్తున్నాను. ఇంటర్ ఎంసెట్ ఫలితాల్లో నాకు 1076 ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు ఎంతో హెల్ప్ చేసిన మా చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్స్కి, మా ఫ్యాకల్టీకి చాలా థ్యాంక్స్.
విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కాపు భవన్లో 2 వర్గాలుగా విడిపోయి విద్యార్థుల వసతి గృహ పనులను నిలుపుదల చేశారని, దానిని పునర్నిర్మాణం కోసం కాపు సోదరులందరూ కలిసి ముందుకు రావాలని కాపు కళ్యాణ మండపం కోశాధికారి టి రంగారావు అన్నారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాపు కళ్యాణ మండపానికి సంబంధించిన కమిటీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారని, ఆ క్రమంలో 2 వర్గాలుగా ఉన్న ఒక కమిటీ గెలుపొందడం జరిగిందని రంగారావు అన్నారు. గెలుపొందిన కమిటీ చెల్లదంటూ కొందరు వ్యక్తులు జిల్లా కోర్టుతో పాటు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే జిల్లా కోర్టు కమిషన్ వేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని ఎన్నికలు జరపాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వులు జారీ మేరకు మరొక వర్గం కాపు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించకుండా నగరంలోని రంగాభవన్లో ఈ నెల 12వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, దానిని మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆ సమావేశానికి కాపు సోదరులు వెళ్లవద్దని అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకుని కాపు కళ్యాణ మండపంలోనే అందరం కూర్చొని ఏకతాటిపై మంచి ఆలోచన చేద్దామని అన్నారు. సమావేశంలో కాపు కళ్యాణ మండపం సంఘం సభ్యులు గొరిపాటి అర్జునరావు, ఆరిగ శ్రీనివాసరావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, ఓగిరాల రాధాకృష్ణ, శీలంశెట్టి చంద్రశేఖర్, చెంగలశెట్టి అశోక్ పాల్గొన్నారు. కాపు విద్యార్థుల వసతి గృహం, పేద విద్యార్థుల వసతి గృహము, అది కళ్యాణ మండపం అనేది గతంలో స్థాపించబడింది. ఆ పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తిని దాన్ని గౌరవంగా చూసుకుంటూ దాన్ని మంచి మర్యాద కాపాడుకుంటూ ఇప్పటివరకు కొనసాగిస్తున్నాము. తర్వాత పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన వెంటనే ఆ ఎన్నికల్లో పాల్గొన్న వారే మరి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి లిటిగేషన్ పెట్టారు. ఆ కోర్టు కేసులో మళ్ళీ అది హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మేము కొనసాగించబడుతున్నాం. అది జిల్లా కోర్టు వారు విచారణ చేయమని ఆదేశాలు ఇస్తే జిల్లా కోర్టు వారు విచారణ చేస్తూ ఉన్నది. అది పెండింగ్, ఈ రోజుకి పెండింగ్ ఉంది. అన్నిటికీ విచిత్రమైంది ఏంటంటే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మా కాపు కళ్యాణ మండపం ఉండగా ఎవరిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఆ రంగభవన్లో జరుపుతామని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. దాన్ని కూడా మేము అపోజ్ చేశాం. ఇది పద్ధతి కాదు, ఈ విధంగా చేయడం వ్యతిరేకము అని మేము దాన్ని సమావేశం రాము అని తెలియపరిచాం. విషయం ఏంటంటే అజెండా తెలియపరిచి కోర్టు ఉత్తర్వులు తెలియపరిచి ఈ 10,116 కట్టిన వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వచ్చు అని బయలులో ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మెంబర్లుగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామని వాళ్ళకి తెలియపరచాలి. అది చేయలే. ఇది ఏకపక్ష నిర్ణయం. ఇది చేస్తూ ఉంటే మేము అబ్జెక్షన్ చేసాము. ఇది పద్ధతి ప్రకారం జరగలేదు. కాను అందువల్ల లీగల్గా ఇది చెల్లుబాటు కాదు. కాబట్టి మేము ఆ సమావేశానికి వెళ్ళకూడదని చెప్పి మా గౌరవ సభ్యులకు, మా డోనర్లకు నేను వినమ్రంగా విశదపరుచుకుంటున్నాను. నా ఆలోచన ఏంటంటే పేద విద్యార్థులకి మంచి వసతి ఇద్దాం అనుకున్నాం. కార్పొరేట్ ఈ రోజులంతా మారిపోయింది. ఊరక మంచం వేసి పడుకోమంటే ఊరు పడుకోవట్లే. వాళ్ళకి శుభ్రంగా బాత్రూమ్స్ కానీ, బెడ్స్ కానీ, ఫ్యాన్లు అన్నీ తయారు చేసి డోనర్స్ ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు విపరీతంగా. అవన్నీ చేద్దామని ఆ సైడ్ పని మొదలుపెట్టాం. దానికి సుమారు ఒక 10 లక్షల పైన ఖర్చు పెట్టాం. ఇంకా మెటీరియల్ వచ్చింది. కానీ సడన్గా అర్ధంతరంగా వాళ్ళ కోర్టుకు వెళ్ళి సరే వాళ్ళు వెళ్తే ఎన్నిక చల్లదన్న దాని మీద వెళ్తారు పోకే పని తర్వాత సంగతి. అసలు కన్స్ట్రక్షన్ ఆపనే పాయింట్ ఏం తప్పు కదా. అది వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పనులు చేసుకోవట్లేదా? ఈ విధానాన్ని ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మీరు ఆలోచించండి. మేమేమి బయట చెడ్డ వాళ్ళ వ్యక్తులు కాదు. వచ్చి మాట్లాడుకొని దీన్ని కరెక్ట్ చేసుకుందామని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడరు, బయట ఏదో మాట్లాడతారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కాపు కళ్యాణ మండపాన్ని బాగా చేసుకుందాం. మీరు అనవసరం కోర్టుకు వెళ్ళారు. మీరు కోర్టుకు వెళ్ళిన దాన్ని విత్డ్రా చేసుకోండి. మనం అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుందాం. తర్వాత ఆ వర్క్ బిగిన్ చేయాలి. ముందు ఆ వర్క్ పూర్తి చేసి మా టైంలో మేము ఆ వర్క్ పూర్తి చేయాలని మా కోరిక. మాకు వయసు అయిపోయింది. ఆ వర్క్ పూర్తి చేసి ప్రజలకి అందించి విద్యార్థులను అందులో కూర్చోబెట్టిన తర్వాత మా దాన్ని మేము వెళ్తాం. మన ఇంత కళ్యాణ మండపాన్ని పెట్టుకుని రంగాభవన్లో మీటింగ్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఏంటి? మనకు తప్పు కదా. అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మనం చేతకాని వాళ్ళమా? ఇది తప్పు. కాబట్టి తప్పును మీరు సరిదిద్దుకోవాలి. మేము కూడా మీరు ఏం చెప్తే దాన్ని మేము కూడా ఆలోచించాము. ఏదైనా సరే మీరు విత్డ్రా తీసుకుంటారంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు కాపు కళ్యాణ మండపం, ఇప్పుడు కాపు పేద విద్యార్థుల వసతి గృహంగా దీన్ని మార్పు చేశాము. ఆ మార్పు చేసే క్రమంలో
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటూ గత 3 సంవత్సరాల క్రితం దీనికి ఎన్నికలు జరిపాం. ప్రజాస్వామ్యబద్ధంగా ముగ్గురిని నిలబెడితే వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలవటం కొంతమందికి మంత్రి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కొంతమందికి ఇది నచ్చక కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళి దీని మీద స్టే తెచ్చారు. అది అప్పటి నుంచి స్టిల్ టుడే పెండింగ్లో ఉన్నది. ఆ తర్వాత ఈ కార్యవర్గం డోనర్స్ దగ్గర కొంత కలెక్ట్ చేసి పేద విద్యార్థులకు వసతి గృహం ఒకటి నిర్మించాలనే భావంతో పిల్లకాయలు చదువుకుంటే జాతి బాగుపడుద్ది అనే దృక్పథంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగు జనరల్ బాడీ రంగాభవన్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అదేవిధంగా డోనర్స్ను కూడా ఓటర్స్ లాగా చేసి వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళని తెచ్చి వాళ్ళు కూడా ఓటర్స్ జనరల్ బాడీ లెక్కలో వాళ్ళని తెచ్చారు. కాబట్టి ప్రజల కాపు జనులారా, టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఇదంతా గమనించి మీరు ఆ సమావేశానికి వెళ్ళవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పొగాకు రైతులు అత్యుత్సాహంతో ఇప్పుడున్న రేటును చూసి వచ్చే ఏడాదికి ముందుగానే ఎక్కువగా బ్యారెన్లు నిర్మిస్తున్నారని తెలుస్తుందని, దయచేసి ఇప్పుడున్న రేటు వచ్చే ఏడాది ఉండకపోవచ్చని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ ఎం లక్ష్మణరావు తెలిపారు. ప్రస్తుతం ఆక్షన్లో అత్యధికంగా 331 రూపాయలు పలుకుతుందని, అత్యల్పంగా 240 రూపాయల నుండి 250 రూపాయల వరకు ధర పలుకుతుందన్నారు. ఇప్పటి వరకు 68.4 మిలియన్ల పొగాకు కొనుగోలు చేయడం జరిగిందని ఆర్ఎం తెలిపారు. గతంలో 11 రోజులకు ఒకసారి పొగాకు రైతులకు డబ్బు జమ అయ్యేదని, ప్రస్తుతం 8 రోజులకే వారి నగదు వారి ఖాతాల్లో జమ చేయబడుతుందని అన్నారు. జిల్లాలో 11 వేలం కేంద్రాల పరిధిలో ఆక్షన్ జోరుగా జరుగుతుందని, ఇంకా 5-6 రోజుల వరకు వేలం కొనసాగుతుందని తెలిపారు. రైతులు ముందస్తుగా బ్యారెన్లు నిర్మాణం చేపడుతున్నారని, వచ్చే ఏడాది ఇదే రేటు ఉండొచ్చు ఉండకపోవచ్చని అన్నారు. తీరా అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు ధర తగ్గితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, రైతులు నిరుత్సాహపడకుండా వేరే పంటల వైపు దృష్టి సారించాలని చెప్పారు. ఇప్పటి వరకు 30,330 మంది రైతులు 24,650 బ్యారెన్లలో పొగాకు పండించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ 11 బోర్డుల పరిధిలో 30,333 మంది రైతులు 24,650 బ్యారెన్లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అట్లాగే 89 మిలియన్ల కేజీల పొగాకుకి అనుమతి ఇచ్చాం. ఇప్పటికీ 68 మిలియన్ల కేజీల పొగాకు అమ్మకం పూర్తయింది. ఈ రోజున రైతులు పొగాకు బోర్డులో సోరా మొక్క కూడా గత సంవత్సరం నుంచి అమ్మిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో వాటిని కూడా పొగాకు రైతుల దగ్గర ఉన్న సోరా మొక్క బ్యారెన్కి 5 క్వింటాల చొప్పున అమ్ముతూ ఉన్నాము. రాబోయే నెక్స్ట్ వీక్లో అది మేము ప్రణాళికలు రూపొందించి రైతుల దగ్గర ఉన్న సోరా మొక్క కూడా అమ్ముతున్నాం. అట్లాగే ఇంతకు ముందల రోజుల్లో 11 రోజులకి పొగాకు అమ్మకాలు రైతుల ఖాతాలో పడతా ఉండేవి. కానీ పొగాకు బోర్డు కృషి వల్ల 8 రోజులకే ఇప్పుడు బ్యాంకుల్లో పొగాకు అమ్మిన డబ్బు జమ అవుతూ ఉంది. అట్లాగే గత సంవత్సరం ఎక్సెస్ పొగాకుకి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అమ్మటం వల్ల కూడా రైతులకి చాలా సదవకాశంగా ఉండి అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అందుకని రైతులు ఈ అత్యుత్సాహంలో ఉత్సాహంగా ఉండటం వలన రాబోయే సంవత్సరం ప్రమాదంలో పడకుండా ముందలుగానే పొగాకు బోర్డు హెచ్చరిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇచ్చిన పరిధి మీదకే పొగాకు పండించి అత్యధికంగా ధరలు చెల్లించి పొగాకు బ్యారెన్లు కానీ పొలాలు కానీ లీజులు తీసుకోకుండా వేరే పంటలు కూడా పండించుకోమని చెబుతా ఉంది. మన బ్యారెన్కి బ్లాక్ సాయిల్ అయితే లైట్ సాయిల్ 2 రకాలు ఉంటుందండి. 1.90 హెక్టర్ 4.75 ఒక దాంట్లోనే 6 ఎకరాలు అది ఉందండి. లాస్ట్ ఇయర్ మటుకు లేదు, ఈ సంవత్సరం మళ్ళీ ఉంటుంది. ఆక్షన్స్ అంటే ఎక్సెస్ రావాలండి.
అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, చివరికి వచ్చింది. అంటే హాఫ్ బ్యార్ మాకు షేర్స్ ఉంటాయి, హాఫ్ బ్యార్ను అలా అవి అయిపోయినాయి. ఫుల్ బ్యార్ను షేర్ జరుగుతూ ఉన్నాయి. ఈయన నాకు తెలిసి 17-18 తారీఖుల్లో ఈ యొక్క ఆథరైజ్డ్ అయిపోతుంది ఇప్పటికా. అంటే ఎక్సెస్ వచ్చేదాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫిబ్రవరి 29 నుంచి కదా, ఫిబ్రవరి 29 నుంచి అంటే డేస్ ఇప్పటికీ 77 రోజులండి. ఇప్పటికీ ఇంకో 15 రోజులు అది. గత ప్రభుత్వం రద్దు చేసిన ఉపాధ్యాయ పోస్టులని పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండేలా నూతన ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. ఒంగోలులోని ఎన్జీఓ హోంలో జరిగిన యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఏర్పడబోతున్న నూతన ప్రభుత్వాన్ని తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా చూడాలని సూచించారు. పాఠశాలలో చేరే విద్యార్థులు ఏ మీడియంలో చదవాలనేది వారికే నిర్ణయించే అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మేజి శ్రీనివాసరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు రవి, అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, నాయకులు అబ్దుల్ హై, ఉమామహేశ్వరి, చిన్నస్వామి, జేవీవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత యూటీఎఫ్ పతాకాన్ని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఏర్పడేటువంటి కొత్త ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలేమీ కోరబోవడం లేదు. మీరు చెప్పిన విధంగానే మొదటి సంతకంగా డిఎస్సి, మెగా డిఎస్సి ఏదైతే ప్రకటిస్తామని చెప్పారో ఆ మెగా డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 6100 పోస్టులకే డిఎస్సి ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 28,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం అనేక రకాల కారణాలతో ఆ పోస్టులన్నింటినీ కుదించి వేసింది. జీవో 117 అమలు పేరుతోటి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కుదించి వేశారు. అంచేత ఆ కుదించి వేసిన పోస్టులన్నింటినీ పునరుద్ధరించి 28,000 ఖాళీలని భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం 13,000 పోస్టులతోటి డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి వస్తూ ఉంది. మొదట 13,000 పోస్టులతో డిఎస్సి భర్తీ చేసినా కానీ రాబోయే కాలంలో ఎక్కడెక్కడైతే పోస్టులు ఏ రకంగా అయితే వాటిని మొత్తం రద్దు చేశారో వాటిని అన్నింటినీ పునరుద్ధరించే పని ఈ ప్రభుత్వం చేపట్టాలని, జీవో 117 రద్దు చేసి అంతకుముందు ఉన్నటువంటి జీవోల ప్రకారమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా మీరు రేపు ప్రమాణ స్వీకరణ సందర్భంగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రెండోది, గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు బోధన పనుల కంటే బోధనేతర పనులకి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. రకరకాల యాప్లు, రకరకాల వాటిని అన్నింటినీ కూడా చేస్తూ టీచర్ని బోధన చేయనివ్వకుండా అతని మీద కొండంత భారాన్ని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము కోరుకునేది ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ కూడా విద్యార్థులు చదువుకునేలా చర్యలు తీసుకోవాలని, మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఒకే సిలబస్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో మీరు గతంలో చేసిన విధంగా మోడల్ స్కూల్స్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ, రేపు మీ పరిపాలనలో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి గత ప్రభుత్వంలో లాగా అణిచివేతలు, నిర్బంధాలు, మాట్లాడకపోవడాలు ఇట్లాంటివి కాకుండా ఎప్పటికప్పుడు మా సమస్యలని చర్చిస్తూ పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలని అమలు చేసేదానికి, ఆ వాగ్దానాలు నెరవేర్చేదానికి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఎదురు చూస్తూ ఉండింది. ఆ రకంగానే ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఈరోజు ఎన్నంటూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏపీజీఎల్ఐ క్లోజర్స్ కానీ, పిఎఫ్ లోన్లు కానీ, ఇంటి మీద
దాదాపు రోజుల తరబడి నెలల తరబడి వాయిదా పడుతూ ఉండింది. అదేవిధంగా రెగ్యులేషన్స్ సంబంధించి ఈ సంవత్సరం డిఓ గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఇంకా చాలామంది పదోన్నతులు వచ్చినటువంటి వాళ్ళ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా పరిష్కరించేదానికి ఈ జిల్లా కౌన్సిల్లో మాట్లాడుకొని భవిష్యత్ కర్తవ్యాన్ని రూపొందించుకోబోతున్నామనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడులో పాఠశాలను సుందరీకరణ చేసినప్పటికీ కూడా ఉపాధ్యాయులను సరైన సంఖ్యలో ఇవ్వనందువల్ల పాఠశాలలు కుంటుపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ని ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. ముందుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. దానికి ఆటంకం ఉన్నటువంటి 117 జీవోను రద్దు చేసి ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్పై సంతకం చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో జిల్లా విద్యాశాఖ నుండి రాష్ట్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. సెకండరీ గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్, పండిట్, పీడీ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా నూతన ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీలో 13,000 పోస్టులను భర్తీ చేయనుండగా అందులో ప్రకాశం జిల్లాకు సంబంధించి 500 వరకు పోస్టులు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మెగా డీఎస్సీపై నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలకరి వర్షం రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. జూన్ నెలలోనే 70 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు. గత 2 సంవత్సరాల తర్వాత జూన్ మాసంలో పొలాలు పదునయ్యే వర్షాలు పడడాన్ని రైతులు శుభారంగంగా భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఎరువులను సంసిద్ధం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీకి అవసరమైన అన్ని చర్యలను వ్యవసాయ శాఖ చేపట్టింది. తొలకరి వర్షం రైతు ముఖాల్లో ఆనందాన్ని నింపింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. జూన్ నెలలోనే 70 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత 2 సంవత్సరాల తర్వాత జూన్ మాసంలో పొలాలు పదునయ్యే వర్షాలు పడటాన్ని రైతులు శుభారంభంగా భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఎరువులను సంసిద్ధం చేశాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీకి అవసరమైన అన్ని చర్యలను వ్యవసాయ శాఖ చేపట్టింది. జిల్లాలో ఖరీఫ్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ప్రధానంగా కంది, పత్తి, సజ్జ, మొక్కజొన్న, మిల్లెట్స్ పంటలతో పాటు మిర్చి సాగు చేస్తుంటారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంగా ప్రభుత్వం 138,877 హెక్టార్లను గుర్తించింది. జిల్లాలో వ్యవసాయ శాఖ వివిధ రకాల పంటలు ఎంపిక చేసి 154,739 హెక్టార్లు సాగు చేసేందుకు రైతులను సమాయత్తం చేస్తుంది. జిల్లాలో 166,566 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ పెట్టుకుని ముందుకు సాగుతుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది జూన్లో వర్షపాతం అధికంగా నమోదు కావడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో మనకి వివిధ రకాల పంటలు సాగు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మనకి ఖరీఫ్లో కంది మేజర్గా మనకి ఈ సీజన్లో ఎక్కువగా వేయటం జరుగుతుందండి. అదేవిధంగా పత్తి అనేది కూడా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ సజ్జలు కానీ, అదేవిధంగా మొక్కజొన్న, అదర్ మిల్లెట్స్ అనేవి సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిర్చి కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఖరీఫ్లో సాగు చేయడం జరుగుతుంది. ఈ మొత్తం విస్తీర్ణం కూడా సాధారణ విస్తీర్ణం మనం ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఇచ్చిన దాని ప్రకారంగా చూసినట్లయితే మనకి 138,877 హెక్టేర్లు అండి. ఓన్లీ అగ్రికల్చర్ క్రాప్స్ వరకు నేను చెప్తున్నాను. అదేవిధంగా దీన్ని మనం ఏం చేసామంటే కొంత ఏరియా టార్గెట్ పెట్టుకొని ఎక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు రైతులు సాగు చేసేటట్టుగా మేము ఖరీఫ్ ప్లాన్ ఒకటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. దీంట్లో మనం 1,54,739 హెక్టేర్లు సాగులోకి తీసుకొచ్చేటట్టుగా రైతులు సమాయత్తం చేసేదానికి మేము ఒక ప్రతిపాదన అనేది తయారు చేసుకున్నాం. సాగుకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. ఎన్ఎస్పి పరిధిలోని త్రిపురాంతకం, దర్శి, ముండ్లమూరు, పుల్లల చెరువు తదితర మండలాల్లో వరి సాగు చేసేందుకు అవసరమైన 4,000 క్వింటాళ్లు నాణ్యమైన వరి విత్తనాలను అందుబాటులో ఉంచి క్వింటాల్కు 500 సబ్సిడీపై సరఫరా చేయనున్నారు. జిల్లాలో
కంది అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. దీనికి అవసరమైన 2120 క్వింటాళ్లను 30% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచి 50% సబ్సిడీపై అందజేయనున్నారు. విత్తనాలు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని సబ్సిడీపై విత్తనాలు పొందేలా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. గత సంవత్సరం ఇదే సమయానికి మనకి 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందండి. కానీ ఈ సంవత్సరం చూస్తే మనకి 71.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందండి. ఈ పరిస్థితులను చూసినట్లయితే మనకి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 1,54,000 హెక్టేర్లు విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు రైతులు సాగు చేసేదానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల విత్తనాలు కూడా మేము రైతులకి ముఖ్యంగా సబ్సిడీలో అందుబాటులో ఉంచేదానికి చేయటం జరిగిందండి. ముఖ్యంగా మనకి ఈ మన ప్రాంతంలో ఎన్ఎస్పి కింద మనకి త్రిపురాంతకం, అదేవిధంగా మనకి పొలల చెరువు, దర్శి, మళ్ళీ ముండ్లమూరు, తాళూరు ఈ ఏరియాలో ఎక్కువ విస్తీర్ణంలో ఎన్ఎస్పి ఏరియా కింద మనకి వరి సాగు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులకి మంచి నాణ్యమైన విత్తనాలు అందజేసేదానికి కూడా ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖ వారు తయారు చేయడం జరిగింది. దీనికి గాను ఒక 4,000 క్వింటాళ్ళు వరి విత్తనాలు రెడీ చేసి పెట్టామండి. ఇది కూడా సబ్సిడీలో క్వింటాకి ఒక 500 రూపాయల లెక్క ప్రభుత్వం వారు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సాగుకు అవసరమైన ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఖరీఫ్ సాగు కోసం 57,647 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. యూరియా, డిఏపి, ఎంఓపి, ఎస్ఎస్పితో పాటు వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉంచారు. 17,160 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత అనేది లేకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరిగిందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు మార్కెట్లో నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరటం జరిగిందని అన్నారు. సాగుకు సన్నద్ధమయ్యే రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు వ్యవసాయానికి పెట్టుబడికి అవసరమైన రుణాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జేడీఏ తెలిపారు. జిల్లాలో 13,863 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేశారు. ముఖ్యంగా మనకి ఈ రెయిన్ఫెడ్ క్రాప్స్ విషయానికి వచ్చినట్లయితే కంది మన జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనం కందులు, అదేవిధంగా పెసర, మినుము కూడా మనం విత్తనాలని 2,120 క్వింటాల్ విత్తనాలని రైతులు సప్లై చేసేదానికి, అది కూడా 30% సబ్సిడీ మీద రైతులకు అందజేసేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఖరీఫ్లో మనకి ఈ పశుగ్రాసం ఇచ్చేటటువంటి పచ్చిరొట్టె ఎరువులు, పచ్చిరొట్టె గ్రీన్ మెన్యూర్ సీడు రైతులకి అందుబాటులో ఉంచడం జరిగిందండి. ఇది 50% సబ్సిడీ కింద ఇచ్చేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. మనకి ఎరువులు కూడా టైంలీ మనం రైతులకు అవసరం కాబట్టి అవి కూడా సిద్ధం చేశామండి. దీంట్లో మనకి 57,647 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ సీజన్కి వివిధ రకాల గ్రేడ్ల యొక్క ఎరువులు మనకి అవసరమండి. దీంట్లో కూడా మనకి యూరియా, డిఏపి, అదేవిధంగా ఎంఓపి, ఎస్ఎస్పి కాంప్లెక్స్ ఈ రకాలన్నీ కూడా మనం ముందే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా మనం ఈ రైతు భరోసా కేంద్రాల్లో కూడా 17,168 మెట్రిక్ టన్నులు ఓన్లీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి సప్లై చేసేదానికి కూడా సిద్ధంగా ఉంచామండి. దీనికి అదనంగా 4,283 కోట్లు టర్మ్ లోన్స్ ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. 38,608 మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డుల ద్వారా 513 కోట్ల రుణాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులకు చేదోడు వాదోడుగా ఉండి ఆదాయం సమకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు సాంకేతిక సహకారం అందించేందుకు సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగిందని అన్నారు. ఖరీఫ్లో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, ఎలాంటి కొరత ఉండదని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. డీలర్స్, ముఖ్యంగా ఇన్పుట్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో, రిటైల్ డీలర్సు, హోల్సేల్ డీలర్సు,
అదేవిధంగా కంపెనీ గోడౌన్లు, దీంతో పాటుగా మన మార్కెట్ నోడల్ ఏజెన్సీ ఉందండి, అక్కడ కూడా మనం ఒక 1300 మెట్రిక్ టన్నులు బఫర్ స్టాక్ కూడా రెడీగా పెట్టుకుని ఉన్నాం. రైతులకి సమయానికి రైతులకు అందజేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మనం ఈ క్రెడిట్ కూడా చూసినట్లయితే రైతులకి లోనింగ్ సిస్టమ్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నాం. క్రాప్ లోన్స్ కూడా 13,863 కోట్ల లోన్లు క్రాప్ లోన్ ఇవ్వాలని ప్రతిపాదనలు అయితే రెడీ చేశామండి. అదేవిధంగా టర్మ్ లోన్స్ ఏదైతే అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్కి 4,283 కోట్లు అండి. టోటల్గా అగ్రికల్చర్ క్రెడిట్ 18,146 కోట్లు ఇవ్వడానికి ప్రతిపాదనలు అయితే తయారు చేసుకున్నాం. అదేవిధంగా టెనెంట్ ఫార్మర్స్కి 513 కోట్లు. దీనికి సిసిఆర్సి కార్డ్స్ 38,629 సిసిఆర్సి కార్డ్స్ ద్వారా 513 కోట్లు రైతులకు క్రెడిట్ ఇవ్వాలని ఒక ప్లాన్ అయితే తయారు చేసి పెట్టుకున్నామని. దీని ప్రకారంగా రైతులకు అన్ని రకాలుగా మనం చేదోడు వాదోడుగా ఉండి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేదానికి మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎస్ దినేష్ కుమార్ గారు మాకు టైమ్లీ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. రైతులకి అన్ని రకాలుగా విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇప్పించేదానికి మమ్మల్ని వెనంటి ఉండి మాకు గైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము ఈ సంవత్సరం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రైతులకి ఇన్పుట్స్తో పాటు కూడా సలహాలు కూడా సూచనలు ఇచ్చేదానికి కూడా ఆల్రెడీ స్టాఫ్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంచి విత్తనాలు, అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు కూడా డీలర్ల ద్వారా సరఫరా చేసేదానికి వాళ్ళకు కూడా చట్టాల మీద పూర్తి అవగాహన గత నెలలో అన్ని సబ్ డివిజన్లలో కూడా ఈ డీలర్ని పిలిపించి వాళ్ళకి చట్టాల మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ట్రైలర్ ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కు హాజరై కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్, ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ వి వాసు, ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజు, జానీ, కిరణ్, మహేష్, శివ, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
థియేటర్లో కల్కి ట్రైలర్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఫ్యాన్స్ తరఫున వాసన్న అండ్ ఒంగోలు టౌన్ తరఫున నాగరాజన్న ఆధ్వర్యంలో ఇది ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా కొనసాగించాలి, ఇది ఇంతే ఇల్లిద్ది. ఎవరు ఏమనుకున్నా సరే జై రెబల్ స్టార్, జై ప్రభాస్, ఒంగోలు ప్రభాస్. కార్మిక ఉద్యమ నేత పర్సా సత్యనారాయణ శత జయంతి సభ ఒంగోలు సిఐటియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు అధ్యక్షత వహించారు. సిఐటియు సీనియర్ నాయకులు దామా శ్రీనివాసులు పర్సా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో సిఐటియు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్స్ నిర్మించడంలో ఆయన గణనీయమైన పాత్ర పోషించారని వక్తలు పేర్కొన్నారు. బతికున్నన్నాళ్లు ఆదర్శ జీవితం గడిపారని అన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి అనేక మంది కార్యకర్తలను ఉద్యమంలోకి గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. కార్మిక లోకం పత్రిక నడపడంలో అనుభవం సంపాదించి వేల సంఖ్యలో పత్రికలు నడిపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు వి కొండారెడ్డి, పి కల్పన, ఎం అయ్యప్పరెడ్డి, టి వెంకటేశ్వరరావు, జి నాగేశ్వరరావు, పి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, సిహెచ్ రాంబాబు, సిహెచ్ చిరంజీవి, టి మహేష్, ఈదర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎలా వచ్చి వాళ్ళు కుర్చీలో వెళ్ళండి. అడ్లేనా అన్న అన్న అడ్లేనా అన్న అడ్లేండి. వెళ్ళిపోవచ్చు, వేసి వెళ్ళిపోవచ్చు. అది రైట్. ఇందాక సిఐటి ఆఫీస్లో ఏదో సంఘంలో కనిపించాడు ఆయన. టీచర్స్ ఈటీఎఫ్ మాజీ జిల్లా సెక్రటరీ. అదే నాలుగులకే చనిపోయింది. ఆ తల్లి తండ్రి త్యాగమూర్తులు ఆ బిడ్డను తీసుకుని మెడికల్ కాలేజీ ఇస్తే ఆ బిడ్డ ద్వారా ముగ్గురిని బ్రతికించారు. ఆ బిడ్డ అవయవాలు తీసి ఒక ముగ్గురికి జన్మనిచ్చారు. అంటే ఉత్తరప్రదేశ్లో ఒక 12 ఏళ్ల పసిబిడ్డ చనిపోయింది, జబ్బు చేసి చనిపోయింది. ఆ బిడ్డ ద్వారా 6గురికి మళ్ళా పునర్జన్మనిచ్చారు. మరి అంత పసిబిడ్డలు లేకపోతే ఏదైనా సమస్యలు వస్తే మొట్టమొదట వెళ్లాల్సింది సిఐటి నాయకత్వం దగ్గరికి అని చెప్పి కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ఆలోచించే విధంగా ఈ సంవత్సరాల కాలం 70 నుంచి ఇప్పుడు దాకా 54 సంవత్సరాల పాటు ఇవాళ ఈ సిఐటిని ఇవాళ ఈ రాష్ట్రంలో
నిర్మాణం చేయడంలో మన పెద్దలు పర్సా గారి యొక్క కృషి అద్వితీయమైనది. ఆయన చివరి వరకు కూడా, అంటే చివరి మంచంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైతే కార్మిక లోకం పత్రిక ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పి నిరంతరం జాబులు రాస్తుండేవాళ్ళని చెప్పేవాళ్ళు. అంటే ఆయన అందరికీ కార్మిక లోకంలో వ్యాసాలు ఎలా ఉండాలి, వ్యాసం బాగా రాస్తే వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఒక లెటర్ రాసేవారని చెప్పేవారు. అంటే ఆ విధంగా పత్రిక యొక్క ప్రాధాన్యతని, అట్లనే యూనియన్ల యొక్క ప్రాధాన్యతని, సంఘం యొక్క ప్రాధాన్యతని బాగా గుర్తించి కార్మిక వర్గానికి చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాదు ఇవాళ ఆయన కార్మికోద్యమం అచ్చం ఉద్యమాలు పోరాటాలే కాదు, కార్మికోద్యమం ఖచ్చితంగా చరిత్రని, గతాన్ని, వర్తమానాన్ని, కొద్ది గొప్ప పొలం ఉంది, కానీ ఆ పొలం కూడా ఏమాత్రం కూడా వాళ్ళ కుటుంబ పోషణ సరిపోయేది కాదు. ఆయన చదువు బాల్యం దగ్గర నుంచి చూసుకున్న 5వ తరగతి దాకా ఫస్ట్ ఫామ్ వాళ్ళ బావగా మేనమామ గారు అక్కగారి దగ్గర చదివాడు. తర్వాత సెకండ్ ఫామ్ ఇవన్నీ చూసుకుంటే కాలేజీ ఇవన్నీ చూస్తే పూటకూళ్ళు అని ఉండేది ఒకప్పుడు. వారాల అబ్బాయి అనే సినిమా, మురళీమోహన్ సినిమా ఉంది. రోజుకో ఇంటి దగ్గరికి వెళ్ళి తిని రావటం, ఏదో ఒక చదువుకోవటం, ఉద్యోగం చేయడం ఇట్లా చేసేది. ఆ రకమైన పాత్రలు చదువు సాగింది కొనసాగారు. మా దగ్గర మాకు తెనాలి ప్రాంతంలోనే ఆయన చదువు అంతా సాగింది. నందివేలు కానీ, గుడివాడని, దుగ్గిరాలని, కొంగర జగ్గయ్య ఆయన క్లాస్మేట్, సెక్షన్లు వేరైనప్పటికీ ఆ రకంగా చూసుకున్నప్పుడు చిన్ననాటి నుండి చదువులతో పాటు కాంగ్రెస్ లీడర్ సోమయాజులు గారని గుంటూరులో ఉండేవాడు. ఆయన ఆదరించి ఆయన దగ్గర చదువుకున్నాడు. పర్సా గారి జీవిత చరిత్ర చూస్తే యోగా సర్వరోగ నివారణి అని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చిరకాలం జీవిస్తారని పతంజలి యోగా నిర్వాహకులు, యోగా శిక్షకులు గోపాల్ రెడ్డి, మురళీకృష్ణ తెలిపారు. ఒంగోలు రంగారెడ్డి చెరువు గాంధీ పార్కులో పతంజలి యోగా శిక్షణ ద్వారా 10 ఏళ్ల నుండి ఎంతో మంది యోగా శిక్షణ పొంది సంపూర్ణ ఆరోగ్య కారకులుగా తిరిగి వెళ్తున్నారన్నారు. అనేక రుగ్మతలకు యోగా మంచి సాధన అన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ అభ్యసించాలని కోరారు. ఈ సందర్భంగా పలు ఆసనాలను యోగా అభ్యాసకులు ప్రదర్శించారు. पर्वतासन, ऊर्ध्वमुखासन, प्रणवासन. ओम आदित्याय नमः. ओम आदित्याय. साष्टांगम, पर्वतासन. ఈ పతాంజలి యోగా మనము చేసుకుంటూ ఇతరులకి మనము చెబుతూ యోగాని చెబుతుంటాం. దీంట్లో ఫస్ట్ జాగింగు, సూర్య నమస్కారాలు, వామప్ ఎక్సైలు, తర్వాత ఆసనాలు, ప్రాణాయాలు ఇన్ని నేర్పుతూ ఉంటాము. గత 10 సంవత్సరాల నుంచి ఎంతమందికో మానసికంగా టెన్షన్లు ఉండా కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, సర్వైకల్ స్పాండిలైట్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇలాంటి ఏ ప్రాబ్లం అయినా సరే మనిషి పుట్టిన తర్వాత మధ్యలో యాడ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ మనం మధ్యలోనే క్యూర్ చేసుకోవచ్చు. కొంతమంది అంటుంటారు బీపీ జీవితాంతం ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ గురించి జీవితాంతం ట్యాబ్లెట్ వేసుకోవాలి. నేను ఈ క్లాసుకు వచ్చిన తర్వాత ఎంతోమంది సాధనలో, నిత్య సాధనలో ఆహార మార్పులు చేంజ్ చేసుకుంటూ, ఆహార అలవాట్లు చేంజ్ చేసుకుంటూ ఈ సాధనలో ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయినాయి. కొంతమంది చలికాలంలో కూడా సైనస్ ప్రాబ్లమ్స్, ముఖమిటి కారటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం దూరం చేసుకొని హ్యాపీగా వస్తున్నారు. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా, ఎంత టెన్షన్లు ఉన్నా కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ పతాంజలి యోగా. దీని ద్వారా, ఈ యోగా ద్వారా ముఖ్యంగా ఆహార అలవాట్లు ఇప్పుడు ఈ ఉన్న కల్చర్లో అన్ని వెస్ట్రన్ సైడు పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆహారం అలవాట్లు చేంజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అవగాహన చేసుకుంటూ ఇలాంటి ఆహారం తీసుకుంటే మనిషిలో ఏంటంటే ప్రాబ్లమ్స్ అటాక్ అవుతాయి, దానికి దూరంగా ఉంటా సాధ్విహారం. పతంజలి యోగా అభ్యాసాన్ని గత 2 ఇయర్స్గా సాధన చేస్తున్నాను. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది.
దానివల్ల ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ప్రతి లేడీ ఎదుర్కొంటున్న సమస్యల్లో పీసీఓడి కూడా ఒకటి. ఈ పీసీఓడిని అధిగమించడానికి నేను 10 సంవత్సరాలుగా హాస్పిటల్ చుట్టూ తిరిగి రకరకాల గైనకాలజిస్టులను సంప్రదించి ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే క్యూర్ అవుతుంది. తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు ఉండట్టే రకరకాల సమస్యలు పీసీఓడి వల్ల తలెత్తే సమస్యల్లో ఎక్కువగా ఎదుర్కొనేది వెయిట్ గెయిన్ అవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ. యోగా చేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా నిత్యం చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి రక్తం మనకి అదుపులో ఉంటుంది. మనసును కూడా ఎక్కడ మనం ఏ ప్లేస్లో కేంద్రీకరించాలో ఆ ప్లేస్లో కేంద్రీకరించి చక్కగా యోగా చేయడానికి ఉపకరిస్తుంది. మోకాళ్ళ నొప్పులు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు అదుపులో ఉండడానికి కానీ నిత్య సాధనగా యోగా చేయడం వల్ల నిత్య సాధనగా యోగా చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నేను యోగా చేయడం వల్ల గత 18 సంవత్సరాల నుంచి 28 తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు డిపో ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. మోడల్ కిడఫ్ పేరుతో చేసిన అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని 1/19 సర్క్యులర్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు, ఎస్డబ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి పి శ్రీనివాసరావు, అధ్యక్షుడు బివి రావు, డిపో నాయకులు షేక్ మీరావలి, ఉప్పుటూరి వెంకటేశ్వరరావు, అల్లడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులంతా కూడా బూత్ పోరాడాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేశారు ఈ ప్రభుత్వం? అందుకంటే ఇక్కడ కారణం ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించారనో ఆర్టీసీని కాకపోతే ఆపుని వాళ్ళు ఓటింగ్ని వాళ్ళ శాతాన్ని తగ్గించాలంటే వాళ్ళు భయపడాలంటే ముఖ్యమంత్రిని పంపించారు. మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా అనేక మంది మోడీకి వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగ సమస్యల మీద, కార్మిక సమస్యల మీద అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరి మీద దాడులు చేస్తూ ఉంది, అవసరమైతే హత్యలు చేస్తూ ఉంది, వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉంది. న్యూస్కి పేపర్ అయితే చేసింది ఈ భారతదేశం 107 స్థానాల్లో ఉన్నాయా ఆకలి శిశుకలు అని చెప్పి రాస్తే, బ్రహ్మాండంగా రాస్తే వాడి మీద దాడి చేసి వాళ్ళు జైలు పెట్టేసి మళ్ళీ వాడు ఏం చేయాలని చెప్పి రిలీజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నియంత్రిత పాలన జరుగుతూ ఉంది. ఆర్టీసీలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూస్తూ ఉన్నాం ఎన్ని అవినీతి అక్రమాలు జరుగుతుంది. ఆర్టీసీలో ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నాం, ఎవరైతే బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారో, ఈ ధర్నాలు ప్రశ్నించారు, శ్రీనివాస్ ప్రశ్నించాడు, లేకపోతే బీదూరావు ప్రశ్నించాడు, ఈయన ఎప్పటికప్పుడు దొరకబడు, ఏదో ఒక నెలకు 2 నెలలకు ఏదో ఒక చిన్న సమస్య దొరకబడు, అప్పుడు మనం సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే రిమూవ్ చేయొచ్చు అనే ఒక ధోరణి తప్ప ఇతర ధోరణి అనేది కనపట్లేదు. ఇది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిఐటి కానీ, ఎస్ఎఫ్ఎఫ్ కానీ, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సమస్యలు పోట్లాడుతూ ఉంది, అధికారుల మీద పోట్లాడుతూ ఉంది. ఇక్కడ ఆర్టీసీలో ఉన్న అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తే అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఉద్యోగుల మీద పెట్టుకునేటువంటి ప్రభుత్వాలు తమిళనాడు కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, కానీ 1-2 సంవత్సరాలు మళ్ళీ పరిశీలన చేసి వాళ్ళందరి మీద వేటు తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతా. అద్దంకిలోని 1వ వార్డు కొత్త దామావారి పాలనకి చెందిన మహిళలు, యువత రామాలయం నుండి జై బాబు జై జై బాబు అంటూ నినాదాలు చేస్తూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమంలో రాధ, లక్ష్మి, రుక్మిణి, కోనేటి కళ్యాణ్ కుమార్, దామ పూర్ణచంద్రరావు, సోమిపల్లి వెంకట్రావు, దామ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బల్లికురువులోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కిక్కిరిసింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు అభినందనలు తెలిపేందుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, కానీ శాశ్వతంగా నిలిచిపోయేది మంచితనం, ప్రేమగా పిలిచే ఒక పలకరింపు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.